హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక శుభవార్త తెలపడం అయితే జరుగుతుందనమాట. అదే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అండి. ఈ యొక్క పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారండి. అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి దసరా కానుకగా ఈ పథకాన్ని ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. అయితే దీనికి సంబంధించి కానీ ఎలిజిబిలిటీ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, అర్హతలేంటి, ఇలా ప్రతి డీటెయిల్స్ కూడా మీకైతే తెలియజేస్తానండి. దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, స్కిప్ చేసేసి మనకు డౌట్స్ అన్నీ కూడా చెప్పట్లేదని చెప్పేసి అడుగుతున్నారు. అంటే ఇందులో ఎలా అప్లై చేసుకోవాలి, అర్హతలేంటి, ఎంతవరకు ఇస్తారు, ఇలా చాలామంది అడుగుతున్నారండి. సో వీటికి సంబంధించి కూడా ఈ వీడియోలో కవర్ చేస్తాను. సో దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అయితే తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రస్తుతం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 హామీలు అయితే ఇవ్వడం అనేది జరిగింది కదండీ. అంటే మనకు అందులో 4 పథకాలు అనేవి అయితే మహిళల కోసం ఉన్నాయన్నమాట. మీ గతంలో కూడా చూసుకున్నట్లయితే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం కూడా ప్రారంభించిందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. తర్వాత తల్లికి వందన పథకం ప్రారంభించారు. మనకి మొన్ననే ఆగస్టు 15వ తేదీన స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు పథకాన్ని కూడా మహిళల కోసం 0 టికెట్ అనేవి అయితే తీసుకురావడం జరిగింది కదండీ. అంటే ఉచితంగా మీరు ఈ యొక్క ప్రయాణించొచ్చు అన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నిట్లికి కూడాని. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మరొక పథకం, అదే ఆడబిడ్డ నిధి పథకం. అందులో ఏంటంటే ప్రతి నెల ప్రతి మహిళలకి కూడాని రూ. 1,500 చొప్పున అందిస్తామని చెప్పేసి ఎన్నికల టైంలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా. అయితే ఇది కూడా ఏంటంటే అందరికీ కూడా కాదండి. కాకపోతే కొన్ని ఏజ్ లిమిట్ అయితే ఉందన్నమాట. 18 సంవత్సరాలు పైబడి ఉన్నవారికి, 60 సంవత్సరాల లోపు ఉన్నవారికి మాత్రమే అందించే అవకాశం అయితే ఉందండి. సో దీనికి సంబంధించి కూడా చాలామంది డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. పెళ్ళైన వారికి ఇస్తారా, పెళ్లి కాని వారికి ఇస్తారా అని చెప్పేసి ఇద్దరికి కూడా ఇస్తారండి. కాకపోతే ఎలిజిబిలిటీ అయ్యి ఉండాలన్నమాట. అలాగే గతంలో కూడా మనకి కొన్ని అప్డేట్స్ అనేవైతే రావడం అయితే జరిగింది కదా. అంటే మనకి ఈ యొక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఇస్తారా, మిగిలిన వారికి ఎవరని చెప్పేసి. సో అందరికి కూడా ఇచ్చే అవకాశం అయితే ఉందండి. కాకపోతే ఈసారి కేవలం అర్హత ఉన్న వాళ్ళని మాత్రం దృష్టిలో ఉంచుకొని వారికి మాత్రం అందించే అవకాశం అయితే ఉందండి. ఎందుకంటే ఈ యొక్క నిధుల వల్ల ప్రభుత్వంపై భారం పడే అవకాశం అయితే ఉంది. సో అనర్హులు కూడా అందితే ఇంకా భారం పడే అవకాశం ఉంది కాబట్టి అర్హత ఉన్న వారికి మాత్రం అందించే అవకాశం అయితే ఉందండి. సో ప్రస్తుతం వీటికి సంబంధించి కూడా 6 దశల ధృవీకరణకు సంబంధించి కూడా తీసుకురావడం అయితే జరిగిందనమాట. తల్లికి వందన పథకాలు కూడా మీరు చూసే ఉంటారు. ఈ యొక్క 6 దశల ధృవీకరణకు సంబంధించి కానీ మీరు ఎంపిక అయితేనే మీ యొక్క నిధులనేవి జమ అయ్యాయి. ఆ విధంగానే మనకి ఈసారి కూడా జమ అవుతాయన్నమాట. సో ప్రస్తుతం వీటికి సంబంధించి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగులైతే వేస్తుందండి. ఇందులో కూడా ఏంటంటే మీకు కరెంట్ బిల్ అనేది 3 యూనిట్లు మించిన మీకైతే రాకపోవచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ జాబ్ అంటే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నా గానీ, సో గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్ ఏవో చేస్తున్నా గానీ వారికైతే రాకపోవచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే ట్యాక్స్ పే చేస్తున్నా. ఇంట్లో కొంతమంది ట్యాక్స్ పే చేసిన వాళ్ళు రేషన్ పొందుతుంటారు. సో వారికి కూడా వచ్చే అవకాశం తక్కువండి. ఆ తర్వాత చూసుకుంటే 4 చక్రాల వాహనాలు ఉన్నా గానీ వారికైతే రాకపోవచ్చు. టాక్సీ, ఆటో మినహాయింపు తప్ప. ఇలా మనకి 6 దశల ధృవీకరణకు సంబంధించి ఇంటి స్థలం గానీ, అలాగే మనకి ఈ యొక్క ఆదాయం సంబంధించి గానీ, ఈ యొక్క 6 దశల ధృవీకరణకు సంబంధించి గాను మనకి అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. త్వరలోనే దీనికి సంబంధించి ఈ యొక్క నిధుల విడుదలపై కూడా అప్డేట్ వచ్చే అవకాశం ఉందండి. కాకపోతే మీరు ఈలోపు కూడా బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా యాక్టివ్‌గా ఉండేలా చూసుకోండి. ఈ యొక్క బ్యాంక్ అకౌంట్స్ యాక్టివ్‌గా ఉంటేనే మీకు ఎప్పుడు నిధులు విడుదల చేసినా కానీ జమ అవుతాయండి. సో చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు బ్యాంక్ అకౌంట్ సంబంధించి కూడాని. సో ఖచ్చితంగా యాక్టివ్‌గా ఉండేలా చూసుకోండి. ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ సంబంధించి కూడాని ఈ కేవైసీ తప్పనిసరిగా చేయించుకోండి. చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఖచ్చితంగా మాకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్ ఉండాలని చెప్పేసి. మీకు ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్నా పర్లేదు. కాకపోతే బ్యాంక్ అకౌంట్ లేకపోతే మాత్రం పోస్ట్ ఆఫీస్ అకౌంటే తీసుకోవడానికి ప్రయత్నించండి. అంటే ఏం లేదంటే ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు ఏవి విడుదల చేసినా కానీ తొందరగా రావాలంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్ ఉంటే మంచిదంటారు. సో వేరే అకౌంట్స్ కూడా వస్తాయి. కాకపోతే డిలే అవుతుంటే కాకపోతే అర్హత ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు డబ్బులనేవి వస్తాయి. సో వీటికి సంబంధించి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయబోతుందండి. త్వరలోనే దీనికి సంబంధించి కూడా దసరా కానుక వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.